అస్సలాముఅలైకుం అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఏందాలి మీరంతా క్షేమంగా ఉండాలని దేవుని కోరి ప్రార్థించుకుంటున్నాను. నేనండి ఈరోజు తాటిపప్పు వేస్తున్నానండి. పేస్ట్ని తీసుకుని పెట్టుకున్నాను. మరి దీంట్లో ఉన్న పీస్ కూడా శుభ్రంగా తీసేసుకున్నానండి. అయితే ఇప్పుడు ఇదేం చేయాలంటే దీంట్లో ఒక గిన్నెలో పోసుకొని తాటికాయలు ఇంకా ఉన్నాయండి, అక్కడక్కడ ఇంకా ఉన్నాయి. ఇప్పుడెక్కడికి తాటికాయలు అనుకుంటున్నారేమో, తాటికాయలు ఇంకా ఉన్నాయండి. తాటి టేస్ట్ మంచి స్మెల్ వస్తుందండి. ఇదిగోండి, ఒక టబ్బాడు బియ్యం పిండి పట్టుకున్నానండి. ఎందుకంటే బియ్యం పిండి అయితేనే బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. తాటిపప్పు కూడా బాగా వస్తుందండి. ఇదిగోండి, ఈ బియ్యం పిండి ఇందులో వేసేసుకుంటున్నాను. తర్వాత కొబ్బరి పువ్వు అండి, కొబ్బరి పువ్వు ఒకప్పుడు కొబ్బరి పువ్వు వేస్తున్నాను. కొబ్బరి పువ్వు కలుపుకుంటే చాలా బాగా రుచిగా ఉంటుందండి. తర్వాత బెల్లం అండి, ఒకప్పుడు బెల్లం. తాటిపప్పు చాలా బాగుంటుందండి ఇది. ఎందుకంటే ఇది మన పూర్వకాలం వంటలు అనుకోకండి, ఇప్పుడు కూడా తాటిపప్పులు వేస్తున్నారు. దీంట్లో కొద్దిగా నూనె పోసుకుంటున్నానండి. నూనె పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలి. శుభ్రంగా కలిపేసుకొని ఇందులో ఇంకా వాటర్ వేయటం అది ఉండకూడదండి. ఇవి తాటి పేస్ట్ అండి, దీనికి బియ్యానికి సరిగ్గా సరిపోతుందండి. కలిపేసుకుని కొంచెం నూనె పోతున్నానండి. నూనె పోతాం వల్ల గుల్లగా ఉంటుంది, రుచిగా ఉంటుందండి. కలిసిపోయిందండి. బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి అంటించుకునండి. దీంట్లో వేస్తానండి తాటిపప్ప. ఇదిగోండి, ఈ మిగిలిన నూనె ఇందులో పోసుకుంటున్నానండి. ఇది దీంట్లో వేసేసుకుంటున్నాను. లో ఫైర్ మీద పెట్టుకోవాలండి, మంట ఎక్కువ ఉండకూడదు. మంట ఎక్కువ ఉంటే తొందరగా అడుగంటేస్తుందండి. అరిటాకుల్లో అట్లలో వేస్తారండి, కానీ నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను, బాగా వస్తుంది. ఇలాగా వేసుకొని చక్కగా లేవులుగా సదిరేసుకుని మూత పెట్టేసుకుంటామేనండి.
వేసేసానండి. అదిగోండి మూత పెట్టుకున్నాను. దాని మీద బరువు పెడుతున్నాను, ఎందుకంటే దాంట్లో ఉన్న గాలి బయటికి రాకూడదని అనేసి మూత పెట్టుకున్నాను. అలాగా సన్నటి మంట మీద ఒక గంట పట్టొచ్చండి. ఓకే అండి, పొయ్యి మీద పెట్టేసాను. తాటిపప్పు రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది, చక్కగా ఉడికిపోయింది. చూడండి చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందండి. ఇది చల్లారి కొద్దిని బాగా రుచిగా ఉంటుందండి. మరి ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇదిగోండి చాలా చాలా బాగుంది. మరి సేమ్ కేక్ ఉన్నట్టే ఉంటుందండి. ఇది సేమ్ కేక్ ఉన్నట్టే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నదో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. బాయ్ అండి.